జై హిందూ ప్రేక్షకులకు నమస్కారం. మనకున్న ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు, గురువు గారు. వారిని అడిగి మనకున్న ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మితల్లి. అయితే గురుగారు, కార్తీక మాసంలో పరమేశ్వరుడి కృప కలగాలి అంటే ఏ ఏ పూజలు ఏవేవి చేయాలంటారు? అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనం గడిచిన ఆశ్వీజ మాసంలో ఏం చేసాము? అమ్మవారి పూజ చేసాం. ఆశ్వీజ మాసానికి ముందు భాద్రపద మాసం, అంటే భాద్రపద మాసం వినాయకుడికి కేటాయించబడింది, ఆశ్వీజ మాసం అమ్మవారికి కేటాయించబడింది, కార్తీక మాసం పరమేశ్వరుడికి. మనకు మళ్ళీ రేపు కార్తీక మాసం తర్వాత మార్గశీర్ష మాసంలో విష్ణుమూర్తికి. ఇలా అంటే ఒక్కొక్క మాసంలోనూ ఉన్నటువంటి శక్తి ప్రధానం. ఇక్కడ హిందూ దేవీ దేవతల విషయం దగ్గరికి వస్తుల్లోకి ఏది పడితే అది మాట్లాడేయడానికి, ఏది పడితే అది చెప్పేయడానికి అంత సులభ సాధ్యం కాదు. భగవంతుడు ఇలా ప్రార్థన చేసేస్తే ప్రత్యక్షం అయిపోతే భగవంతుడికి మనకి వ్యత్యాసం ఏంటి అంటే, మనుషుల్లో కూడా మీరు సమయానికి వచ్చి దేవుళ్ళు ఆదుకున్నారంటారు. అంటే అతను సమయానికి దేవుడిలా మనకున్న, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనకి చేయూతనిచ్చేవాళ్ళని మనం దైవము అన్నాం. దానికి మించి ఉన్నవాళ్ళని భగవంతుడు, డివైన్ ఎనర్జీ, శక్తి. ఇప్పుడు ఒక మిత్రుడు వచ్చాడు, పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారు, ఎంతో అమౌంట్ కట్టాలి లీవ్ అతని దగ్గర. అక్కడ తను ఏమిచ్చాడు అంటే ధనాన్ని ఇచ్చాడు. తను కష్టపడి తన శక్తిని ఉపయోగించి ధనంగా మార్చాడు. తన శక్తిని ధనంగా మార్చి ఆ ధనాన్ని ఇక్కడ ఇవ్వడం ద్వారా ఇంకొక వ్యక్తి, ఒక డాక్టర్ హాస్పిటల్, తనకు ఆ వైద్య చికిత్సని చేసి ప్రాణాన్ని పోసింది. అంటే ప్రాణం అనగానే మళ్ళీ శక్తిగా మారింది. శక్తి మనలో, ఆ శక్తి కోసం చేసేటువంటి సాధనే పరమాత్మ. ఇక్కడ హిందూ ధర్మంలో కార్తీక మాసంలో విశేషమైనటువంటి శక్తి ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉంది. ప్రకృతి అంతా వ్యాపించి, అంటే ఆయన పరమేశ్వరుడు, ఈశ్వరుడు దిక్కులను ఆభరణాలుగా ధరించేవాడు. అందుకని దిగంబరుడు. మొత్తం దిక్కులన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయనే వ్యాపించి ఉన్నాడు శక్తిగా. ఆయన ఆ శక్తిని మనం మన అవసరాలను తీర్చుకోవడం కోసం, మన జన్మని, జీవితాల్ని సార్థకం చేసుకోవడం కోసం సాధకులుగా మారతాం. అప్పటి వరకు ఎలా ఉన్నా కార్తీక మాసం వస్తుందని కానీ కొంతమంది అయ్యప్ప మాలలని ఇలా దీక్షలు చేస్తూ ఉంటారు. మిగతా రోజులు ఎలా ఉన్నా కార్తీక మాసం వస్తులోకి మాంసాహారాలు విడిచిపెట్టి కొంచెం శ్రద్ధగా స్నానాలు అవి చేయటం, కార్తీక స్నానాలు చేయటం, తీర్థయాత్రలు అవి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఒక కించిత్తు అవగాహన ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి యువతలో నిర్లక్ష్యం, నైరాశ్యం ఉండడం వల్ల కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు తప్ప, పూర్వం అంతా కూడా ఈ కార్తీక మాసం అనగానే తీర్థయాత్రలు, ఈ కార్తీక స్నానాలు, దీపాలు, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ మాంద్యాన్ని వేదికగా చేసుకుని చెప్పేవాళ్ళు పెరగడంతో కొంత అవగాహన పెరిగి మళ్ళీ సాధనలు మొదలు పెడుతున్నారు. మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలా అయినా కావచ్చు, నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, శారీరక పరంగా కూడా కావచ్చు. 3 విధాల్లోనూ కూడా అభివృద్ధి చెందడానికి కార్తీక మాసాన్ని వినియోగించుకో. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించడానికి కార్తీక మాసంలో ప్రధానంగా నదీ స్నానాలను ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో మనకి, అంటే పూర్వం అంతా కూడా మనం సింధు నదీ పరివాహక ప్రాంతం, సింధు నదిని ఆవాసనంగా చేసుకుని, అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది జలం ఉన్న చోట. అందుకని వాటిని మనం అనుసంధానంగా చేసుకుని జీవనాన్ని ప్రారంభించాం. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువ నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేవాళ్ళం. అందుకని ప్రతినిత్యం కూడా నదీ స్నానం అనేది ఆరోగ్యానికి శ్రేయోదాయకం. అంటే ఏదో ఇప్పుడు గజిబిజి లైఫ్లో స్పీడు పెరిగిపోయి ఒక బకెట్ నీళ్ళలో 2 డొక్కుల నీళ్ళు ఒంటి మీద పోసుకుని గబగబా తుడుచుకుని పరిగెట్టేవాళ్ళు. స్నానం శ్రద్ధగా చేయాలి. ఆ శ్రద్ధను తెలియజేసేదే కార్తీక మాసం. కార్తీక స్నానాలు చల్లగా ఉంటుంది, కానీ ఇప్పుడే మరింత చల్లనైనటువంటి నీళ్ళను వాడమని శాస్త్రం చెప్తుంది. శరీరానికి, దేహానికి చల్లటి నీళ్లు, తాగడానికి గోరువెచ్చటి నీళ్లు. దానికి రివర్స్ చేస్తున్నాం. ఒంటికేమో వేడి నీళ్లు, తాగడానికేమో చల్లటి నీళ్లు. ఇది మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది, భౌతిక శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది. దీన్ని గుర్తు చేయడం కోసమే కార్తీక మాసంలో శివారాధన, నదీ స్నానము, లేకపోతే చన్నీటి స్నానము, దీక్షలు, అయ్యప్ప దీక్షలు కావచ్చు, శివ దీక్షలు కావచ్చు,
వెంకటేశ్వర స్వామి దీక్షలు, ఇలా ఎవరికి నచ్చిన భగవంతుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తూ మాల అనే ఒక దీక్షని ధరించి సాధన చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, పరమాత్మ సృష్టి స్థితి లయకారకుడుగా ఉన్నాడు. ఈశ్వరుడు మూడు ఆయనే, పరమాత్మే మూడు రూపాల్లో బ్రహ్మగా, విష్ణువుగా, పరమేశ్వరుడిగా మనకి గోచరిస్తూ అగోచరంగా ఉంటూ సూర్యుడి రూపంలో గోచరిస్తూ కనిపిస్తూ ఆయనే మూడు రూపాల్లోనూ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ కార్తీక మాసంలో శివారాధన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది.